హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ఎలాంటి సాసెస్ వాడకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. దీని పేరు వచ్చేసి కాలాన్. తమిళనాడు ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. కాలాన్ అంటే మష్రూమ్ని కాలాన్ అని పిలుస్తారు తమిళ్లో. అది మష్రూమ్తో చేస్తారు. స్ట్రీట్స్లో వచ్చేసి మష్రూమ్ అలాగే క్యాబేజ్ రెండు కలిపి ప్రిపేర్ చేస్తారు. మీకు కావాలంటే రెండు కలిపి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మష్రూమ్ లేకపోతే ఉత్తి క్యాబేజ్తో కూడా దీన్ని చేసేసుకోవచ్చు. క్యాబేజ్ని బాగా ఫైన్గా చాప్ చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కార్న్ఫ్లోరు, మైదా, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకు క్యాబేజ్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనం ప్రెస్ చేస్తూ మిక్స్ చేసామంటే ఆ వాటరే సరిపోతుంది అనమాట. మిక్స్ చేసుకోవడానికి ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి ఏమన్నా తక్కువ అనిపిస్తే కొంచెం మైదాని యాడ్ చేసుకోండి. నాకు తక్కువ అనిపించింది, అందుకే కొంచెం యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసాను. మనకు ముద్దలు వేయడానికి వీలుగా ఉండేలాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. క్యాబేజ్ ఏంటంటే మనకి ఎక్కువ కలర్ వచ్చేసింది అనుకోండి, మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది. సో గోల్డెన్ కలర్ వచ్చినప్పుడే వీటిని తీసేసుకుందాము. గరిటెతో కలుపుతూ అన్ని వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలర్ వచ్చినప్పుడు తీసేసుకుందాము. మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని మొత్తం ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత దీనికి నెక్స్ట్ ప్రొసీజర్ ఏం చేయాలో చూసేద్దాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 3 పెద్ద సైజ్ టమోటాలని మెత్తగా మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కారం, కొంచెం గరం మసాలా, ఉప్పు అన్నిటినీ వేసి మనకు టమోటాలో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గించుకున్నారంటే మనకు ఆ రా స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. పెద్ద గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ తీసుకొని వాటర్లో వేసి మిక్స్ చేసుకొని దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాబేజీ పకోడా, దాన్ని కూడా దీని లోపలికి యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా తుంచుతూ యాడ్ చేసుకోండి. ఈ క్యాబేజీ పకోడా వేసినప్పటి నుంచి మనకు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి. మొత్తాన్ని యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes టాస్ చేశారంటే అది గట్టి పడిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఏమన్నా ఉంటే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేయడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా సింపుల్గా ఇంట్లోనే ఈ విధంగా స్నాక్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసేసుకొని పైనుంచి ఉల్లిపాయలు, కొత్తిమీర, కావాలంటే నిమ్మకాయను కూడా పిండి సర్వ్ చేశారంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.